దేవుని పరిశుద్ధమైన నామానికి స్తోత్రములు. దేవుని యొక్క వాక్యం వినటానికి, ఆయన మాటలు వినటానికి, ఆత్మీయముగా క్షేమాభివృద్ధి పొందటానికి, దేవుని యొక్క రాకడ కొరకు సిద్ధపడుతూ ఆత్మ సంబంధమైనటువంటి దీవెనలను పొందుకోవటానికి, శరీర సంబంధమైన మేళ్లను పొందుకోవటానికి, మీ అందరికీ క్షేమాభివృద్ధిని కలుగజేయటానికి ఏర్పాటు చేయబడినటువంటి కర్మేలు అగ్ని అనేటువంటి మా ఈ కార్యక్రమంలో ఏకీభవించిన మీ అందరికి కూడా ప్రభునామమున ప్రేమపూర్వకంగా వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. మిమ్మల్ని అందరినీ ఈ కార్యక్రమానికి ఆహ్వానిస్తూ ఉన్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, మనమందరం దేవుని యొక్క వాక్యాన్ని చదువుకుందాం. దేవుని యొక్క సన్నిధిలో మనమందరం కూడా ప్రార్థన చేద్దాం. మూలాంశముగా మనం చూసినట్లయితే మత్తయి సువార్తలో 16వ అధ్యాయం 18వ వచనాన్ని మనము చదువుకొని ఒక మాట మనము ధ్యానం చేసుకుందాం. ప్రభువు చెప్తున్నటువంటి మాట, మరియు నీవు పేతురువు, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును. దేవుడి మాటను మన వినికిడిలో ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రభువారు స్వయంగా చెప్తున్నటువంటి మాట, అపోస్తులైనటువంటి పేతురుతోటి మాట్లాడుతూ ఉన్నారు. ప్రభు, ఈ బండ మీద నా సంఘమును కట్టుతాను. ప్రియదేవుని బిడ్డలారా, నా సంఘమును కట్టెదను అని ప్రభు అంటూ ఉన్నారు. సంఘము అంటే అసలు అర్థం ఏంటి? నేటి దినాన ఈ మాటను, ఈ అంశాన్ని మనం ధ్యానం చేసుకుందాం. సంఘము అంటే ఏమిటి? మనము సంఘము అంటే మనం వెళ్ళేటువంటి మందిరం, అది సంఘమా? లేకపోతే ఆ ఇటుకలతోటి రాళ్లతోటి కట్టబడి అలంకరించబడి ఉన్నటువంటి చర్చి సంఘమా? లేకపోతే ఒక చిన్న పాకలో జరుగుతున్నటువంటి ఆరాధన పరిచర్య, అది సంఘమా? ఏంటి సంఘం అంటే? దేవుడు తన దాసుల ద్వారా ఈ మాటను గురించినటువంటి అనేక అర్థాలు లేఖనాల్లో మనకు తెలియజేస్తూ ఉన్నాడు. వాటిని మనము జ్ఞాపకం చేసుకొని ధ్యానం చేసుకుందాం నేటి దినమున. తద్వారా మనము ఎలా ఉండాలి, ఎక్కడ ఉండాలి, ఎట్లా ప్రవేశించాలి ఆ సంఘములో, మనము సంఘంలో చేయవలసినటువంటి విధులేంటి, నిర్వహించవలసినటువంటి విధులేంటి, చాలా అంశాలు పరిశుద్ధాత్మ దేవుడు మనకు తెలియజేసేటువంటి వాడుగా ఉన్నాడు. ఆయన సిద్ధంగా ఉన్నాడు. మొట్టమొదటిగా మనం చూసినట్లయితే పౌలు భక్తుడు అంటున్నాడు, కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రికలో 1వ అధ్యాయము 2వ వచనము మనము చదివితే, కొరింథులో ఉన్న దేవుని సంఘమునకు, అనగా క్రీస్తు యేసునందు పరిశుద్ధపరచబడిన వారై పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారికిని మనకును ప్రభువుగా ఉన్న మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున ప్రతి స్థలములో ప్రార్థించు వారికందరికీ శుభమని చెప్పి వ్రాయునది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వచనము చాలా పెద్దగా ఉంది కదా. చాలా అంశాలు, చాలా మాటలు పరిశుద్ధాత్మ దేవుడు మనకు తెలియజేస్తూ ఉన్నాడు ఈ యొక్క 2వ వచనం ద్వారా. కొరింథులో ఉన్నటువంటి దేవుని సంఘము అని ఒక చిన్న పదం అక్కడ పెట్టారు. కొరింథీ పట్టణంలో ఉన్నటువంటి దేవుని సంఘము అని, ఆ దేవుని సంఘము అంటే దాని అర్థమేంటో అనేటువంటిది ఆ మిగిలినటువంటి వచనమంతా తెలియజేశాడు. కొరింథులో ఉన్న దేవుని సంఘమునకు, అనగా అని అక్కడ ప్రారంభమైంది. దాని యొక్క అర్థము ఏంటి అంటే, క్రీస్తు యేసునందు పరిశుద్ధపరచబడిన వారై పరిశుద్ధులుగా పిలువబడినటువంటి వారికిని, అంటే మనము పరిశుద్ధులముగా పిలువబడుతూ ఉన్నాం. ఎప్పుడు పిలువబడతాము? లోకంలో జన్మించినటువంటి ప్రతి ఒక్కరూ పరిశుద్ధులుగా ఉన్నటువంటి వారా? యేసయ్య బిడ్డలుగా మనము ఉండాలని తలంచుతున్నటువంటి ప్రతి ఒక్కరు పరిశుద్ధులా? పరిశుద్ధత అంటే ఏమిటి? మనం పరిశుద్ధులుగా ఉండాలనేటువంటిది దేవుని యొక్క తలంపు. దేవుడు ఆ రీతిగా మనలను
ఉండాలి, మనం ఉండాలి అని ఆయన కోరుకుంటా ఉన్నాడు. ఆ అందరిలో నీవు నేను కూడా ఉన్నాం. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. పరిశుద్ధులుగా ఉండటానికి పిలవబడినటువంటి వారు పరిశుద్ధపరచబడిన వారై, మనం అందరం ఎలా ఉండాలంటే పిలవబడటం మాత్రమే కాదు, కానీ పరిశుద్ధపరచబడినటువంటి అనుభవంలో మనం ఉండాలి. ఒక మాట ఈ సందర్భంగా మిమ్మల్ని అడగాలని ఆశపడతా ఉన్నా. మీరందరూ క్రీస్తుని వెంబడిస్తున్నటువంటి వారా? కొంతమంది అన్యులుగా ఉన్నటువంటి వారు ఈ మాటలు వింటూ ఉండొచ్చు. అంటే క్రైస్తవులుగా లేనటువంటి వారు ఇతర మతాలకు, వాస్తవంగా ఈ లోకంలో మతాలనేవి మనుషులు సృష్టించుకున్నవే. మతాలు, కులాలు అనేవి మనుషుల లెక్కలనే ఒక మాట ఆలోచన చేస్తే క్రైస్తవ మతము కాకుండా ఇతర మతాలను వెంబడిస్తున్నవారు, ఇతర దేవుళ్లను, దేవతలను పూజిస్తున్నటువంటి వారు, ఆరాధిస్తున్నటువంటి వారు, మీరు కూడా ఈ మాటలు కొంతమంది వింటూ ఉన్నారు. అయితే మీరు ఎలా అంతకుముందు గడిచినటువంటి కాలంలో, గడిచిన జీవితంలో ఎలా జీవించారో దానిని ప్రక్కన పెడదాం. ఆ అంశాన్ని మనం, ఆ జీవితాన్ని ప్రక్కన పెట్టి ఇప్పుడు దేవుని యొక్క మాటలు వింటా ఉన్నారు. మీరు అంటే దేవుని మాటలు వింటున్నటువంటి మీరు క్రైస్తవులుగా ఉన్నటువంటి వారు ఎలా ఉండాలి అని దేవుడు కోరుకుంటున్నాడంటే పరిశుద్ధపరచబడినటువంటి అనుభవంలో ఉండాలి. పరిశుద్ధపరచబడినటువంటి అనుభవం అంటే మీలో పాపము అనేటువంటిది ఉండకూడదు. పాపము అనేటువంటిది మీరు విడిచిపెట్టినటువంటి స్థితిలో ఉండాలి. యేసయ్య రక్తములో కడగబడినటువంటి అనుభవంలో ఉండాలి. పరిశుద్ధత మనము కలిగి ఉండాలి అంటే ప్రభువారి యొక్క రక్తములో, యేసయ్య సిలువలో మనందరి కొరకు రక్తం చిందించారు కదా. మనందరి కొరకు అంటే ఈ మాటలు నేటి దినమున ఈ టీవీలో వింటున్నటువంటి వారి కొరకు. మనకు అవకాశం వచ్చింది యూట్యూబ్లో ఎపిసోడ్ వాచ్ చేయటానికి, వారికి రాబోయేటువంటి దినాలలో యూట్యూబ్లో ఉన్నటువంటి అప్లోడ్ చేయబడినటువంటి ఈ మాటలు, ఈ సందేశం వింటున్నటువంటి వారికి, ఎవరైనా సరే ఈ లోకంలో ఉన్నటువంటి వారందరికీ దేవుడు ఒక్కొక్క సమయమున, ఒక్కొక్క రీతిలో, ఒక్కొక్క పరిస్థితిలో మనకు దేవుని యొక్క మాటలు వినడానికి అవకాశం అనేటువంటిది పరిశుద్ధాత్మ దేవుడు దయచేసేటువంటి వాడుగా ఉన్నాడు. దేవుడు మనల్ని విడిచిపెట్టట్లేదు, మనకు దీవెన ఇవ్వటానికే ఈ రీతిగా మీరు దేవుని మాటలు వింటా ఉన్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, అట్లా వింటున్నటువంటి మీరు, యేసయ్య మీ కొరకు చనిపోయారు, యేసు మీ కొరకు గాయపరచబడ్డారు, ఆయన పొందినటువంటి గాయముల ద్వారా రక్తము చిందించబడింది, రక్తము స్రవించింది. అవి మేకులు కొట్టబడినటువంటి గాయం కానివ్వండి, బెత్తాలతో కొట్టినటువంటి సమయమున కలిగినటువంటి గాయములు కానివ్వండి, ఆయన గడ్డము పెరికి వేస్తున్నటువంటి సమయంలో ఆ చర్మములో నుండి కారినటువంటి రక్తము కావచ్చు, కొరడాలతోటి కొట్టినటువంటి సమయమున ప్రభువారి యొక్క శరీరము గాయాలు పొంది, ఏ రీతిగానైనా సరే ఆ గాయముల ద్వారా స్రవించినటువంటి ఆ రక్తముతో మీరు కడగబడినటువంటి అనుభవంలో ఉన్నటువంటి వారే పరిశుద్ధపరచబడతారు. అంటే పాపము కొట్టివేయబడుతుంది, పాపములో నుండి విడుదల పొందేటువంటి స్థితిలోనికి మీరు వస్తారు. ఇలాగా యేసయ్య పిలిచినటువంటి ఆ పిలుపులో, క్రీస్తు యేసునందు ఆయన పొందినటువంటి గాయముల ద్వారా, పొందినటువంటి రక్తము ద్వారా ఎవరైతే కడగబడతారో వారందరూ పరిశుద్ధపరచబడినటువంటి అనుభవంలో ఉంటారు. మీరందరూ ఆ స్థితిలో ఉన్నారా? నా ప్రశ్న అది. మీరందరూ ఇంకా ఆయన రక్తములో కడగబడకపోతే మీరు ఇప్పుడే ఆయన సన్నిధికి రండి. మీ జీవితంలో మీరు ఎక్కడ దేవునికి వ్యతిరేకంగా నడిచారో, దేవుని యొక్క మాటలు వింటా ఉన్నారు, వాక్యం చదువుతూ ఉన్నారు, పరిశుద్ధాత్మ దేవుడు మీతో మాట్లాడుతూ ఉన్నటువంటి సందర్భాలు కొన్ని కలుగుతూ ఉన్నాయి. మీరు మందిరానికి వెళ్ళి సేవకులు చెప్తున్నటువంటి మాటలు మీరు వింటూ ఉంటే, కొన్ని మాటలు ఎలా ఉంటాయంటే,
ఏంటి పాస్టర్ గారు నాకుతోనే మాట్లాడుతున్నారు, పాస్టర్ గారు ఏంటి నాకే చెప్తున్నట్టుగా ఉంది అని మనము ఆ సేవకుని మీద తిరుగుబాటు చేసినటువంటి వాళ్ళు, చేసేవాళ్ళు, ఆ మనస్తత్వం ఉన్నటువంటి వాళ్ళు కొంతమంది ఉంటారు. మాట్లాడుతున్నటువంటిది పాస్టర్ గారు దైవ సేవకుడు కాదు, పరిశుద్ధాత్మదేవుడే మీ స్థితిని, మీ హృదయము ఎలా ఉన్నది ఆయనకు తెలుసు. మీరు ఆ రోజే మందిరానికి వచ్చారు, మొట్టమొదటిసారిగా ప్రార్థనలో కూర్చుంటే దేవుని మాట మీతో మాట్లాడుతూ ఉన్నప్పుడు పాస్ గారికి మీరు ఎవరో తెలియదు, మీ హృదయ పరిస్థితి తెలియదు. కానీ ఆ నిలబడినటువంటి సేవకుని ద్వారా, దైవ సేవకుల ద్వారా, పాస్టర్ గారి ద్వారా పరిశుద్ధాత్మదేవుడు మిమ్మల్ని బలపరచడానికి మీ స్థితిని తెలియజేస్తూ మీతో మాట్లాడుతూ ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఇది మనం మొట్టమొదటగా గుర్తించాలి, ఇది మనం మొట్టమొదటగా ఆలోచన చేయాలి, గ్రహించాలి. ఎప్పుడైతే దేవుడు మనతో మాట్లాడాడో ఆ మాటకు మనం లోబడినప్పుడు మనం ఏ స్థితిలో ఉంటామంటే, నేను తప్పు చేశాను, పాపము చేశాను, దేవునికి విరోధంగా నడుచుకున్నా, నా తల్లిదండ్రులను నేను దుఃఖపెట్టాను, తల్లిదండ్రులను దుఃఖపెట్టడం పాపమే, వారికి లోబడకపోవటం పాపమే, దేవుని యొక్క వాక్యం నేను చాలా విన్నాను, విన్నటువంటి వాటి ప్రకారంగా నా జీవితాన్ని యేసయ్యకు సమర్పించుకోవాలా, నేను మద్యముతో మత్తులుగా ఉండదని లేఖనం చెప్తా ఉంటే నేను త్రాగిపోతా వానిగా ఉంటా ఉన్నా, వ్యభిచారం చేస్తూ ఉన్నా, జారత్వంలో ఉన్నాను, రకరకాల పాపములు, ఇతరుల మీద ద్వేషిస్తూ ఉన్నా, అసూయను కలిగి ఉన్నా, అబద్ధాలు చెప్తా ఉన్నా. ప్రియ దేవుని బిడ్డలారా, ఇవన్నీ పాపాలే. ప్రియ దేవుని బిడ్డలారా, మీరు ఈ స్థితిలో ఉన్నట్లయితే ఆ స్థితిని మీరు విడిచిపెట్టాలి. దేవుని దగ్గరకు వచ్చి మీతో మాట్లాడుతున్నటువంటి యేసయ్య దగ్గరకు మీరు వచ్చి మీ స్థితి ఎలా ఉన్నదో ఆయన దగ్గర పెట్టి, మీ పరిస్థితులన్నీ మీరు విడిచిపెట్టి, మీ పాత జీవితము, రోత జీవితమును మీరు విడిచిపెట్టి ఆయన రక్తములో మీరు కడగబట్టానికి, ప్రభువా నేను ఇంతకాలము వ్యతిరేకంగా నీకు జీవించానయ్యా, నిన్ను దూషించాను, ద్వేషించాను, నీ సేవను అవమానపరిచాను, ప్రభువా నీకు వ్యతిరేకంగా నేను నడిచాను, మా తండ్రి నన్ను క్షమించు నాయన, నా పాపమును, ప్రతి పాపమును నీ రక్తముతో నువ్వు కడుగు అని నువ్వు పశ్చాత్తాపడి ఆయన పాదాలు పట్టుకొని కన్నీరు విడిచి ప్రార్థన చేస్తే ఆయన తన రక్తముతో మీ ప్రతి పాప గాయమును కట్టి తుడిచివేసేవాడుగా ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. మీ గాయాలను మాన్పేటువంటి వాడుగా ఉన్నాడు. మీ హృదయమునకు గాయమైంది చూశారు, శారీరకముగా మీరు గాయాలు పొందకపోయి ఉండొచ్చేమో, కానీ కొంతమంది అంటారు మానసికంగా కృంగిపోతున్నానండి, ఎవరికి చెప్పుకోలేనటువంటి బాధలు మా కుటుంబంలో మేము భరిస్తూ ఉన్నాం, అనుభవిస్తూ ఉన్నాం, మేము మార్గము లేక ఆత్మహత్య చేసుకోవాలనేటువంటి తలంపును కూడా కలిగినటువంటి వాళ్ళంగా ఉన్నాం. లేరా ఈ మాట్లాడుతున్న వాళ్ళు? ఉన్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, ఆ పరిస్థితులన్నీ కూడా దేవుడు మార్చివేస్తాడు. దేవునికి మహిమ కలుగునుగాక. మీరు ఆయన చేతిలో మీ జీవితాన్ని సమర్పించుకుంటే, ప్రార్థనాత్మ చేత నింపబడి దేవునికి మీరు మొరపెడుతూ ఉంటే, దేవుడు చూస్తూ ఉండేటువంటి వాడు కాదు, మీ కన్నీరు తుడుస్తాడు, మీ హృదయంలో ఉన్న వేదనను తొలగిస్తాడు. మీ స్థితి ఎలా ఉన్నదో, అనారోగ్యంతో ఉన్నారా? ఆత్మ సంబంధమైనటువంటి అనారోగ్యమా? అనారోగ్యం అంటే అది శరీరంగా మాత్రమే కాదు, ఆత్మ సంబంధమైనటువంటి, ఆత్మీయంగా అభివృద్ధి చెందకుండా మందిరానికి వెళ్తూ ప్రార్థనలో ఉంటూ ఉపవాసం ఉంటూ పరిచర్య కూడా చేస్తూ దేవునికి దూరంగా ఉంటున్నారే, అది కూడా ఒక అనారోగ్యమే, ఆత్మ సంబంధమైనటువంటి రోగం. ఈ పరిస్థితులన్నీ కూడా దేవుడు మార్చివేస్తాడు. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా.
అప్పుడు మనం పరిశుద్ధపరచబడినటువంటి అనుభవంలో ఉంటాం. పరిశుద్ధులుగా పిలువబడినటువంటి వారికిని మనకును ప్రభువుగా ఉన్న యేసుక్రీస్తు నామమున ప్రతి స్థలములో ప్రార్థించు వారందరికీ, అంటే ఎవరైతే యేసయ్య పేరట ప్రార్థన చేస్తూ ఉంటారో, మనం చదివినటువంటి మాట కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయం 2వ వచనంలోది ఈ మాట. ఎవరైతే ఆయనకు ప్రార్థన చేస్తూ ఉన్నారో వారందరికీ, అంటే వారందరూ కూడా ఎవరంటే దేవుని యొక్క సంఘమే. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. దేవుని సంఘము అంటే పరిశుద్ధులుగా ఉండటానికి పిలువబడినటువంటి అనుభవంలో ఉండాలి, యేసయ్య రక్తములో కడగబడాలి, ఆయన సన్నిధిలో ప్రతి స్థలములో ఏకీభవించి ప్రార్థించేటువంటి వారందరూ దేవుని యొక్క సంఘము. రెండవదిగా మనం చూసినట్లయితే మనము యోహాను సువార్త 3వ అధ్యాయము 5వ వచనములో మనము చూసినట్లయితే, ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించితేనే గాని దేవుని రాజ్యములో ప్రవేశింపలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. సంఘము అంటే నేటి దినాల్లో చాలా బోర్డులు చూస్తూ ఉంటాం. మందిరానికి సంబంధించినటువంటి పేర్లు ఉన్నటువంటి బోర్డు మాత్రం కాదు, ఆ నేమ్ బోర్డు కాదు. మనము కళాకారుల సంఘము, ఆటో రిక్షా సంఘము, యూనియన్, ఇట్లాగా ఒక్కొక్కరు వాళ్ళు చేసేటువంటి ఆ వృత్తిని బట్టి, ఆ పనిని బట్టి వారు గౌరవంగా ఉండటానికి వారు ఒక పేరు పెట్టుకుంటారు కదా. మాది ఫలానా సంఘము. ప్రియ దేవుని బిడ్డలారా, అది కాదు. ఎవరైతే ఇక్కడ యోహాను చెప్తున్నటువంటి మాట, ఎవరైతే నీటి మూలముగా ఆత్మ మూలముగా, అంటే దేవుని రాజ్యములో మనం ప్రవేశించడానికి రెండు ఒక మార్గంగా ఉన్నాయి. నీటి మూలంగా ప్రవేశించడం అంటే నీటిలో బాప్తిస్మం పొందడం ద్వారా దేవుని యొక్క రాజ్యంలోనికి వెళతాం. రెండవదిగా ఆత్మ మూలముగా, దేవుని యొక్క ఆత్మచేత అభిషేకించబడినటువంటి వారుగా ఉన్నవారు సంఘములో ప్రవేశించబడతారు. సంఘంలో ప్రవేశించడానికి దేవుడు ద్వారము తెరిచినటువంటి వాడుగా ఉన్నాడు. అంటే ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించితేనే గాని దేవుని రాజ్యంలో ప్రవేశింపడు అని ఇక్కడ ఈ 3:5లో యోహాను చెప్తా ఉన్నాడు కదా. దేవుని రాజ్యం ఇక్కడ దేంతో పోల్చబడతా ఉన్నది అంటే సంఘముతో పోల్చబడతా ఉన్నది. దేవుని రాజ్యం అంటే సంఘము. మనము సంఘములో చేర్చబడాలి అంటే నీటితోనూ తర్వాత ఆత్మతో మాత్రమే మనము ప్రవేశించేటువంటి అనుభవంలో ఉంటాం. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. మనము నేటి దినాల్లో చూసినట్లయితే సంఘ సభ్యత్వం అనేటువంటిది కొన్ని సంఘాల్లో కలెక్ట్ చేస్తూ ఉన్నారు. వాళ్ళు ఏం చెప్తారంటే, మీరు మాకు నెలకింత కానుక ఇవ్వాలి, మీరు మాకు నెలకింత డబ్బులు ఇవ్వాలి, అలా ఇస్తే మీకు సంఘానికి సభ్యత్వం ఉన్నట్లు, ఇవ్వకపోతే మీరు ఆ సభ్యత్వం లేనట్లే. అది వాస్తవం కాదు. అవన్నీ ఈ లోకరీతిగా పెట్టుకున్నటువంటి రూల్స్ మాత్రమే. మనము దేవుని యొక్క రాజ్యములో ప్రవేశించాలి అంటే నీటి మూలముగా ఆత్మ మూలముగా జన్మించినటువంటి వారే, నూతన జన్మ పొందినటువంటి వారే ఆయన రాజ్యములో సంఘములో చేర్చబడతారు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. సంఘం అంటే దేవుని యొక్క రాజ్యం. మూడవదిగా మనం చూస్తే కొలస్సీలకు రాసినటువంటి పత్రికలో 1వ అధ్యాయము 18వ వచనంలో సంఘము అను శరీరమునకు ఆయనే శిరస్సు. సంఘము అంటే ఇక్కడ పౌలు భక్తుడు కొలస్సీ సంఘానికి వ్రాస్తూ చెప్తున్నటువంటి మాట, దాని అర్థము సంఘము అంటే శరీరము. సంఘమును శరీరమునకు ప్రభువారు ఎలా ఉన్నారంటే శిరస్సులాగా ఉన్నారు. ఇప్పుడు నా శరీరం ఉన్నది, మీ శరీరం ఉన్నది. మీ శరీరానికి శరీరములో చేతులు, క్రింద కాళ్ళు, పాదాలు,
ఇట్లాగా మన శరీరం అనేటువంటిది నిర్మించబడింది. దీనంతటికి పైగా శిరస్సు, తల తిరుగుతుంది చూసారా, మీ తల కూడా తిరుగుతూ ఉంటుంది కదా. ఇట్లాగా ఉన్నటువంటిది శిరస్సు ప్రభువారికి సాదృశ్యం. ఈ మాట ఇక్కడ పౌలు కొలస్సీ సంఘానికి వ్రాస్తా అంటున్నాడు. సంఘము అను శరీరమునకు, సంఘమేమో శరీరముగా పోల్చబడింది, ప్రభువారి యొక్క శిరస్సేమో, ప్రభువారేమో ఆ శరీరమునకున్న శిరస్సు. అంటే మనలను చూచేటువంటిది, మనలను నడిపించేటువంటిది మనము కాదు కానీ, మన తలంపులు కాదు కానీ, మనం మాట్లాడేది మన మాటలు కాదు కానీ, మన శరీరంలో ఉన్నటువంటి భాగముగా ఉన్న నోరు కాదు కానీ, మన మీద అధికారం చెలాయించేటువంటిది ఎవరుగా ఉండాలంటే ప్రభువుగా ఉండాలి. అర్థమవుతూ ఉన్నాయండి మాటలు? జాగ్రత్తగా వినండి. శరీరమేమో సంఘమునకు గుర్తుగా ఉంది, ప్రభువారేమో ఆ సంఘం అనేటువంటి లేకపోతే శరీరం అనేటువంటి సంఘానికి శిరస్సుగా ఉంటా ఉన్నారు. సంఘము అంటే దేవుని రాజ్యము, సంఘము అంటే దేవుని యొక్క, దేవుడు అనుగ్రహించినటువంటి శరీరము. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. మరొకటి మనం చూసినట్లయితే సంఘము అంటే ఏంటి? సంఘము అంటే కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రికలో 11వ అధ్యాయము 2వ వచనంలో అంటున్నాడు, దేవాసక్తితో మీ ఎడల ఆసక్తిని కలిగి ఉన్నాను, ఎందుకనగా పవిత్రురాలైన కన్యకనుగా ఒక్కడే పురుషునికి అనగా క్రీస్తుకు సమర్పింపవలెనని మిమ్మును ప్రధానము చేసి తిని. కానీ ఎవరితో అంటున్నాడు పౌలు ఈ మాట? కొరింథీ పట్టణంలో ఉన్నటువంటి దేవుని సంఘానికి ఈ సందేశం తెలియజేస్తా ఉన్నాడు. ఓ కొరింథీయులారా, మిమ్మల్ని నేను దేవునికి ప్రధానము చేస్తా ఉన్నా. అంటే ఈ మాట చెప్పడానికి చాలా సమయం పడుతుంది కానీ క్లుప్తంగా 2-3 మాటలు తెలియజేస్తా. మనము వివాహములు చూస్తూ ఉంటాం. పెళ్లి కుమార్తెను పెళ్లి కుమారునికి మొట్టమొదటగా వివాహమునకు ముందుగా ప్రధానము అనేటువంటిది, ప్రధాన కార్యక్రమం అనేటువంటిది జరుగుతుంది. ఆ ప్రధానము జరిగిందంటే ఆ వధువు పెళ్లి కుమారుడికి భార్య అయిపోయినట్లే. ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ సంఘాన్ని పౌలు భక్తుడు ఏం చేస్తున్నాడంటే, నేను ఒక్కగానొక్క పురుషునికి, పెండ్లి కుమారునికి, రాబోతున్నటువంటి యేసుక్రీస్తు వారే పెండ్లి కుమారుడు. ఈ పెండ్లి కుమారునికి అనగా యేసయ్యకు ఈ కొరింథీ పట్టణాన్ని, కొరింథీ సంఘాన్ని పౌలు అంటున్నాడు, నేను మిమ్మలను ప్రధానము చేస్తా ఉన్నా, వివాహమునకు సిద్ధపరుస్తా ఉన్నా. మీరందరూ కూడా సిద్ధపడుతున్నటువంటి వారు. కేవలము కొరింథీ సంఘం ఒక్కటి మాత్రమే కాదు, నేటి దినమున నీవు నేను కూడా సంఘములో ఉన్నాం. ఎవరైతే ప్రభు యొక్క రక్తములో కడగబడినటువంటి అనుభవంలో ఉంటున్నారో, ఎవరైతే దేవుని మాటకు లోబడతా ఉన్నారో, ఎవరైతే ఆయన శరీర రక్తములో క్రమంగా పాలుపంపులు పొందుతున్నారో, మీరందరూ కూడా ప్రదానం చేయబడ్డారు. మీకు ఇంకా జరగాల్సింది బాకీ ఏమున్నదంటే వివాహం మాత్రమే. ప్రదానం చేస్తా ఉన్నా అని పౌలు కొరింథీ సంఘాన్ని జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మరొకటి మనం చూసినట్లయితే తిమోతికి వ్రాసిన మొదటి పత్రికలో, మొదటి పత్రిక 3వ అధ్యాయము 15వ వచనంలో, నేను ఆలస్యము చేసిన ఎడల దేవుని మందిరములో అనగా దేవుని సంఘములో జనులు ఎలాగ ప్రవర్తించాలో, దేవుని మందిరము లేకపోతే దేవుని సంఘము అంటా ఉన్నాడు. ఆ దేవుని సంఘములో మనం ప్రవర్తించాల్సినటువంటి తీరు, పద్ధతి అనేటువంటిది ఒకటి ఉన్నది. ఆ పద్ధతి ప్రకారంగానే మనము నడవాలి. సంఘమును మనము దుర్వినియోగం చేయటం కాదు, సంఘమును మనము ఇష్టం వచ్చినట్లుగా సంఘములో ప్రవర్తించటం కాదు. నేటి దినాల్లో పరిచర్య మీద, పరిచర్య చేసేటువంటి సేవకుల మీద తిరుగుబాటు చేస్తూ ఉన్నారు సంఘములో ఉన్నవారే. ఇది విచారం.
నువ్వు సంఘములో జనులు ఎలా ప్రవర్తించాలి, లేఖనాలు మీరు చదవండి, తెలియజేస్తావు. అది దేవుని యొక్క సంఘము. చివరిగా మనం చూసినట్లయితే పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము 5వ వచనములో అక్కడ మనమందరం కూడా ఎలా కట్టబడాలి అని దేవుడు చెప్తా ఉన్నాడంటే, ఆత్మ సంబంధమైన మందిరంగా మనము కట్టబడాలి. సజీవమైనటువంటి రాళ్ల వలె మీరుండి ఆత్మ సంబంధమైన మందిరముగా మీరు కట్టబడుచున్నారని పేతురు ఒక మాట అంటా ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఇవన్నీ కూడా దేవుని యొక్క సంఘానికి సాదృశ్యంగా ఉన్నవి. మీరు సంఘంలో ఉన్నారా? దేవుని రాజ్యము సంఘం అంటే మనము దేవుని సన్నిధిలో పరిశుద్ధులముగా ఉండేటకు పిలువబడినటువంటి అనుభవం, ప్రతి స్థలంలో ప్రార్థన చేసేటువంటి వారు, ఆయన శరీరము. అలానే మనం చూసినట్లయితే వధువుగా ప్రదానం చేయబడినటువంటి ఆ సంఘము, అలానే దేవుని మందిరము, ఆత్మ సంబంధమైన మందిరం, ఇవన్నీ కూడా దేవుని సంఘము. ఈ సంఘములో మనం నిలిచి ఉండాలి. అటువంటి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనకందరికీ దయచేయును గాక. వచ్చేటువంటి ఎపిసోడ్స్లో దీని గురించి మరికొన్ని వివరాలు నేర్చుకుందాం. ప్రార్థన చేసుకుందామండి. ప్రేమ కలిగిన తండ్రి, ఈ మాటలు విన్నటువంటి ప్రతి ఒక్కరిని, స్పాన్సర్ చేసిన బిడ్డను నాయన, చేరి వచ్చిన ప్రతి ఒక్కరిని వారి వారి అవసరతలన్నీ తీర్చి మీరు దీవించి ఆశీర్వదించమని ప్రతి ఒక్కరిని మీకే సమర్పించుకుంటూ ఆత్మీయ క్షేమాభివృద్ధి దయచేసి సంఘంలో నిలిచి ఉండేటువంటి కృపను దయచేయమని యేసయ్య నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుడు దీవెన, కాపుదల, భద్రత తోడుగా ఉండి నడిపించి వర్ధిల్ల చేయునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.